క్రీస్తు పైన విశ్వాసాన్ని కలిగి, ఆ విశ్వాసాన్ని వదులుకోమంటే, విశ్వాసం మాత్రం వదులుకోము, కావాలంటే ప్రాణాలు తీసుకోండి అని తెగించేవారినే హతసాక్షులు అని అంటారు. హతసాక్షులు అంటే మగవారే ఉంటారని అనుకుంటారు చాలామంది. స్త్రీ ఒక బలహీన ఘటం అని బైబిల్ చెప్తుంది. మరి అలాంటి బలహీన, సున్నితమైన ఘటాలే యేసు కొరకు తెగించి ప్రాణాలు అర్పించారు. మీరు ఎప్పుడు చూడని ధైర్యం, ఎప్పుడు అనుభవించని బాధను వారు అనుభవించి మరణించారు. చిన్న వయసులోనే యేసు కొరకు మరణించిన వారు ఉన్నారంటే నమ్ముతారా? పర్పెచువా 22 యువతి, ఒక చిన్న బిడ్డకు తల్లి. ఫెలిసిటీ ఆమె దాసి. ఆమె 8 నెలల గర్భిణి. వీరిద్దరిని రోమా దేవతలను పూజించమని, యేసుపైన విశ్వాసాన్ని విడిచిపెట్టమని బలవంతం చేశారు. వారు మరణించడానికి సిద్ధపడ్డారు. ఫెలిసిటీ జైలులోనే ప్రసవించింది. వారిద్దరిని జంతువులను వదిలే గ్రౌండ్‌లో పడేశారు. ఒక ఎద్దు వారిద్దరిని గజగజలాడించింది. గాయాలతో కూలిపోయినప్పుడు కూడా ఒకరిని ఒకరు లేపుకొని సహాయం చేసుకున్నారు. చివరగా నార్త్ ఆఫ్రికాలోని కార్తేజ్‌లో కత్తివాతతో మరణించారు. ఆగ్నెస్ ఆఫ్ రోమ్. ఈమె 13 సంవత్సరాల యువతి. ఈమె రోమాలో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుండి క్రీస్తుపైన విశ్వాసం కలిగి తన జీవితాన్ని యేసుకు సమర్పించుకుంది. ఆమె అందంగా ఉండడం వలన అనేక మంది ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారు. ఒక రోమా అధికారి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె, నేను యేసును తప్ప ఎవరిని ప్రేమించను, యేసుకే నా జీవితం అంకితం అని చెప్పి ధృవీకరించింది. దాంతో రోమా అధికారి కోపంతో ఆమె క్రిస్టియానిటీని ఫాలో అవుతుందని రోమన్ అఫీషియల్స్‌కి చెప్పి ఆమెను రోడ్ల పైన ఈడ్చుకు వెళ్లి చిత్రవధ చేసి చంపించాడు. బ్లాండినా. బ్లాండినా 15 ఏళ్ల యువతి. ఈమె ఒక రోమా కుటుంబానికి బానిస. ఆమె యేసుపైన విశ్వాసం కలిగి ఉన్న కారణంగా ఆమెను ఖైదు చేసి హింసించారు. ఎంతకీ తన విశ్వాసాన్ని వదులుకోకపోతే ఆమెను సింహములకు ఆహారంగా వేశారు. కానీ సింహములు ఆమెను ముట్టుకోనే లేదు. దాని తర్వాత ఆమెను ఒక వలలో చుట్టి ఎద్దు ముందు వదిలారు. ఎద్దు ఆమెను గాల్లో విసిరి విసిరి చంపింది. ఆమె ధైర్యాన్ని చూసిన అనేక మంది క్రైస్తవులు ధైర్యాన్ని పొందుకున్నారు. ఆమె చివరగా చెప్పిన ఒక మాట, మేము క్రైస్తవులము, ఎవరికి ఏ హాని చెయ్యము. లూసీ. ఈమె 21 సంవత్సరాల యువతి. ఈమె ఇటలీలో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఆమె యేసుపైన విశ్వాసంతో యేసు కొరకు కన్యగానే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ఒక రోమా అధికారి ఆమెను వివాహం ఆడాలనుకొని అడిగినప్పుడు, నేను క్రీస్తు కొరకు కన్యగానే ఉండిపోతాను అని చెప్పి తృణీకరించింది. రోమా అధికారి కోపంతో ఆమెను ఎలాగైనా వ్యభిచారిణిగా చెయ్యాలని సైనికులను పంపి ఆమెను తీసుకుని రమ్మని పంపుతాడు. వారు ఆమె ఉన్న చోట నుండి ఒక్క అడుగు కూడా కదల్చలేకపోయారు. ఎద్దులతో లాగించినా కూడా ఆమె కదలలేదు. ఆ తర్వాత అగ్నిలో కాల్చి చంపాలనుకున్నారు. అగ్ని మండుకొనలేదు. దాని తర్వాత ఆమెను హింసించి 2 కళ్ళు పీకేశారు. 2 కళ్ళు పోయిన తర్వాత కూడా ఆమె యేసు గురించి అనేక చోట్ల ప్రచురించేది. చివరగా కత్తితో చంపేశారు. పర్పెచువా, ఫెలిసిటీ, ఆగ్నెస్, బ్లాండినా, లూసీ వీరందరూ సాధారణమైన స్త్రీలు. కానీ వాళ్ళ విశ్వాసం మాత్రం అసాధారణం. వారి కథలు మనల్ని సవాలు చేస్తాయి. నేడు మనకు మరణం అవసరం కాకపోయినా క్రీస్తు కోసం జీవించే ధైర్యం మాత్రం అవసరం.